తరాలలో యుగాలలో మరుగు చేయబడిన దేవుని మర్మము. ఎప్పుడెప్పుడంటండి? తరాలలో యుగాలలో మరుగు చేయబడిన దేవుని మర్మం. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం పరీక్షల కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారి కొరకు ఎంపిక చేయబడిన పాఠాలలో ఒక పాఠము దేవుని మర్మము. ఈ దేవుని మర్మం గురించి నేటి నుండి క్రైస్తవులు ఎలా ఆలోచిస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో అండి, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడి ఆయన ఏం చెప్పారంటే నాకు ఒక రహస్యాన్ని చెప్పారు. మర్మం అంటే రహస్యం, అదే సీక్రెట్. మనం కూడా సీక్రెట్ని ఎవరు చెప్తాము? అందరికి చెప్పే వాళ్ళకి చెప్తామా? మనసులో దాచుకునే వాళ్ళకి సీక్రెట్ అని చెప్తామా? ఎవరికి చెప్పకుండా ఉండడమే సీక్రెట్. అలా ఎవరికి చెప్పకూడదు, అలా చెప్పకూడని సంగతులను దేవుడు మాకే చెప్పాడు, మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు అని కొంతమంది క్రైస్తవ బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఏం చేశారంటే దేవుని మర్మాన్ని మేము మాత్రమే తెలియపరుస్తాము, దేవుని మర్మాన్ని మేము మాత్రం చెబుతున్నాము అనేసి అంటారు. ఏంటి ఆ మర్మం అని మనం ఆలోచించగలిగితే, మంచి సమరయులు సందర్భంలో అక్కడ ఏం కనబడుతుందంటే, ఒక వ్యక్తిని మరి దొంగలు ఏం చేస్తారంటే కొట్టి రోడ్డును పడేసి వెళ్ళిపోతారు. అవి యాజకుడు వెళ్తారు, చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కరు చూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు సమరయుడు ఏం చేస్తారంటే అతన్ని కాపాడి అతనికి గాయాలకి మరి తగిన గాయాలకి ఒక పూటకున్న వాళ్ళని దాని దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో మరి ఇతన్ని మీరు మీ దగ్గర ఉంచుకోండి, ఇతనికి గాయాలు బాగైన తర్వాత అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఏమన్నా మరి అతనికి అవసరాలు ఉన్నాయి కనుక అతని అవసరాలకు గాను నేను 2 దేనారం ఇస్తున్నాను అని ఆ సమరయుడు ఆ పూటకూలవానికి ఇచ్చి వెళ్ళినట్లుగా కనబడుతుంది. ఇప్పుడు క్రైస్తవ బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారు దానికి ఆ మర్మం, ఇది దేవుడు చెప్పిన మర్మం. అది ఏంటో తెలుసా? ఆ మర్మం ఏంటో కాదు, ఆ మర్మం ఏంటంటే 2 దేనారములు అన్నారు కదా, ఆ 2 దేనారములు ఒకటేమో క్రొత్త నిబంధన, ఒకటేమో పాత నిబంధన. ఇదే మర్మం అని చెప్పారు. అంటే ఆ రెండు దేనారముల విషయాన్ని తీసుకొచ్చి ఇది మర్మం. ఈ మర్మం ఏంటంటే ఇది ఏంటో కాదు, 2 దేనారములు అని అనగానే పాత నిబంధన, కొత్త నిబంధన, ఇది దేవుడు నాకు మాత్రమే బయలుపరిచాడు అని చెప్తున్నాడు. మరో క్రైస్తవ బోధకుడు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను చెబుతున్నాను, దేవుడు నాకు మాత్రమే బయలుపరిచాడు. ఏంటి ఆ మర్మం అంటే, ఈ 2 దేనారం నీ దగ్గర ఉంచన్నాడు కదా, 2 దేనారం ఇచ్చి వెళ్ళాడు కదా. ఈ 2 దేనారం ఎవరంటే, ఒకటేమో తండ్రి అయిన దేవుడు, రెండవ దేనారం ఏంటో యేసుక్రీస్తు వారు. ఇక ఒకవేళ ఇంకేమన్నా అవసరమైతే మళ్ళీ నేను తిరుగు ప్రయాణంలో వస్తాను, తిరుగు ప్రయాణంలో వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మరో దేనారం ఇస్తాను అని చెప్పారు. ఆ దేనారం ఏంటో కాదు, యేసుక్రీస్తుల వారు వెళ్ళిన తర్వాత, అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి వాళ్ళ ఆరోహణమై తండ్రి సింహాసనానికి వెళ్ళిన తర్వాత, తండ్రి ఉన్న ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని పంపిస్తాను? దేవుడు వేరొక ఆదరణకర్తను అన్నాడు కదా. ఇప్పుడు ఆ ఒక్క దేనారం ఏంటంటే, ఆ ఒక్క దేనారం, 3వ దేనారం ఏంటి? అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మాన్ని నాకు మాత్రమే తెలియపరిచాడు అని ఇలా ఒక బోధకుడు చెప్తున్నాడు. మరో బోధకుడు గురించి మనం ఆలోచించగలిగితే, మరో బోధకుడు ఏమని చెబుతున్నారో మనం ఆలోచించగలిగితే, సమరయ స్త్రీ ఉంది కదా, యోహాను సువార్తలో సమరయ స్త్రీ కనబడుతుంది. ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర నీళ్లు చేదుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తనకి దాహంలోకి నీళ్ళు ఇవ్వమని అడుగుతారు. అలా అడిగినప్పుడు అక్కడ ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, ఇదిగో మరి ఆమె చేసినట్టు కార్యములన్నింటినీ చెప్పిన తర్వాత ఆమె ఆ కొండను విడిచి వెళ్ళినట్లుగా కనబడుతుంది. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే,
యోహాను సువార్త 4వ అధ్యాయము 'ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆ స్త్రీ ఏం చేసిందంటే కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుండ అంటే ఏంటో తెలుసా? ఆ కుండ గురించి మీకు తెలియదు. ఆమెకి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారో ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఆమె అక్కడ విడిచిపెట్టింది ఏంటంటే ఆ కొండ ఏదో కాదు, ఆ కొండ ఒక సీక్రెట్. ఆ సీక్రెట్ ఏంటో నేను చెప్తాను వినండి అని చెప్పి అతను ఏం చెప్తున్నారంటే అది పాపం అనే కొండ. అంటే పాపం అనే కొండను ఆమె ఏం చేసిందంట? విడిచిపెట్టి ఆ ఊరి వారికి సువార్తను ప్రకటించింది. ఇప్పుడు మీరేం చేయాలి? వింటున్న మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి? పాపం అనే కొండను విడిచిపెట్టేసి మీరు ఊరంతా వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఒక బోధకుడు చెబుతున్నారు. అంటే వీటన్నిటిని ఏమని చెబుతున్నారని మనం ఆలోచించగలిగితే ఇవన్నీ మర్మం, ఇవన్నీ సీక్రెట్, ఇవన్నీ దేవుడు మాకు మాత్రమే బయలుపరిచాడు, మమ్మల్ని మాత్రమే వెళ్ళి చెప్పమన్నాడు, దేవుడు మాకు మాత్రమే తెలియపరిచాడు అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇకపోతే యెహోషువ గారి నాయకత్వంలో ఏం చేస్తారంటే వారందరూ ఎవరు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వస్తారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు యోర్దాను దాటి వెళ్ళాలి. అలా యోర్దాను దాటి వెళ్తున్నప్పుడు యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు దాటింది యోర్దాను అంటే ఏంటో తెలుసా? యోర్దాను దాటారు, యోర్దాను దాటి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏం విడిచిపెట్టి వెళ్ళారు? అక్కడ నేను చెప్తాను. అక్కడ ఏంటంటే వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అంటే ఆ యోర్దానును దాటారు అని వ్రాయబడింది కదా. ఆ యోర్దాన్ అనగా ఏంటో కాదు, యోర్దాన్ అనగా పాపం. ఈ పాపాన్ని విడిచిపెట్టి యెహోషువ గారి నాయకత్వంలో ఎక్కడికి వెళ్ళారంట? కనానికి వెళ్ళారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. అంటే వీళ్ళకు మాత్రమే దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచారంట. ఇంకొక అతను నేను ఒక మర్మాన్ని చెప్తాను, దేవుడు నాకు మాత్రమే దీన్ని తెలియపరిచారు. అది ఏంటంటే మనకి అన్నం వండుకోవడం తెలుసు, కూరలు వండుకోవడం తెలుసు, అలాగే మరి ఇడ్లీ చేసుకోవడం తెలుసు, అలాగే దోశ చేసుకోవడం తెలుసు. వీటిలో దోశ చాలామందికి ఇష్టము. దాన్ని ఎలాంటి దోశలు? పెసరపప్పుతో పెసరట్టు చేసుకుంటారు, మినపప్పుతో మినపట్టు చేసుకుంటారు, ఇలా రకరకాల అట్లు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ అట్లని కనిపెట్టిన పితామహుడు ఎవరో నేను చెప్తాను. దేవుడు నాకు మాత్రమే తెలియపరిచాడు. ఏంటి ఆ సంగతులు అని మనం ఆలోచించగలిగితే ఏంటని ఆలోచన చేస్తున్నారా? ఆ మర్మం ఏంటంటే అట్లు పితామహుడు ఎవరంటే ఎవరు? అట్లు పితామహుడు నోవాహు గారు. నోవాహు గారు మొట్టమొదటిగా ఏం చేశారు? దోశ కాల్చారు. దోశ కాల్చడానికి మొట్టమొదటి కుక్కు ఎవరంటే నోవాహు గారు. మరి ఈ మాటలు బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడుంది ఆ రెఫరెన్స్ అని మనం చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, ఆదికాండము నేనేం ఊరికనే చెప్పడం లేదు, నేను దేన్ని బట్టి చెప్తున్నాను? బైబిల్లో ఉన్నటువంటి రహస్యాలు, బైబిల్లో ఉన్నటువంటి సీక్రెట్స్. ఇవి మీకు ఎవరికి అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు, ఈ 66 పుస్తకాల మాటలు మీకు ఎవరికి అర్థం కాదు. అర్థం కాని ఆ మర్మాలను ఇదిగో మేము మాత్రమే తెలియపరుస్తామని కొంతమంది వచ్చారు. అందులో ఒక అతను చెబుతూ ఏమని చెప్తున్నారు? ఒక బోధకుడు మాట్లాడుతూ నోవాహు అట్లు చేసెను. నోవాహు ఏం చేశారంట? అట్లు చేశారంట. అంటే పెసరట్టు, అలాగే మినపట్టు ఇవి చేసినట్లు ఏం చేశారంట? నోవాహు అట్లు చేశారు. ఏం చేశారు? నోవాహు గారు నిజంగా దోశ కాల్చారా? కాదండి, దేవుడు చెప్పిన విధంగా చేశారు. పై మాటలలో చదివితే దేవుడు
నోవాహు గారికి ఏం చేయమన్నారు? ఓడని నిర్మాణం చేయమన్నారు. ఇప్పుడు ఏ కర్రతో చేయాలి, ఎంత కొలతతో చేయాలి, ఎలాంటి గదులు ఉండాలి, అవన్నీ నోవాహు గారికి దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు గారు ఏం చేశారు? ఓడ తయారు చేశారు. ఇప్పుడు క్రైస్తవ బోధకుడుగా పిలువబడుతున్నటువంటి వారు కనబెట్టింది దేవుడు వారికి చెప్పిన రహస్యం ఏంది? నోవాహు అట్లు చేశాడు. అట్లు పితామహుడు ఎవరంటే నోవాహు గారు. ఇది సీక్రెట్, ఇది మర్మం. ఈ మర్మాన్ని మీకు ఎవ్వరు బోధించలేదు, నేనే బోధించాను అని చెప్పారు. ఇంతకీ దేవుడు తరాలలో యుగాలలో మరుగు చేయబడి ఆ మర్మం ఏంటి? ఆ మర్మము మరి వీరు చెబుతున్నట్లుగా ఇవి నిజమేనా? వీరు చెబుతున్న మాటలు నిజముందా? ఇంతకీ వారు దేవుని మరి సేవకులుగా చెబుతున్నట్టు వారి మాటలు నమ్మాలా? దేవుడు బైబిల్లో ఏమని రాయించాడో వాటిని చదువుతున్న మనము వాటిని చదవడమే కాకుండా గ్రహించి ఇందులో ఏది నిజము ఏది అబద్ధము అని మనం గ్రహించి దేనిని నమ్మాలో ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ఒకసారి దేవుడు ఒక మాట చెప్పాడంటే ఒక చోట అవునని కానీ రెండో చోట కాదని కానీ ఎక్కడన్నా దేవుడు చెప్పినట్లుందా? ఎక్కడ దేవుడు ఒక చోట అవునని ఒక చోట కాదని చెప్పడు. ఒకే మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండు మాటలు చెప్పే రెండు నాలుగుల ధోరణి అయితే దేవునికి లేదు. కనుక వీరు వినడం, వీరు చదవడంలోనే పొరపాటు ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా దేవుని మాటలను మలుచుకునేస్తున్నారు. అందుకే ఒకసారి మర్మం అంటే ఏంటంటే రహస్యం అన్నాం. బైబిల్లో రహస్యాలు ఉన్నాయా? అవి ఎప్పటి వరకు రహస్యంగా ఉన్నాయి? దాన్ని ఎవరు తెలియజేయలేదా? ఎవరు తెలియజేస్తే ఎప్పుడు తెలియజేశారు? ఎవరు బయలుపరిచారు అనే అంశాన్ని మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము వరగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఇక్కడ పై మాటల్లో మనం చూడగలిగితే దేవుని జ్ఞానము ఎలా ఉందంట? మర్మమైనట్టుగా ఉందంట. ఇప్పుడు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది అని వ్రాయబడింది. ఇంతకీ దేవుని జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానం అనగానేంటో ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయము 24వ వచనంలో 2వ మాట మనం చూడగలిగితే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ ఆ జ్ఞానము ఎవరంటే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది అన్నారు కదా. ఆ జ్ఞానమే యేసుక్రీస్తుల వారు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ రహస్యం ఏంటంటే అదే, ఆ జ్ఞానమే క్రీస్తు. దేవుని జ్ఞానం అనగా క్రీస్తు రహస్యంగా ఉంచబడ్డాడు అని అనడానికి మనకి మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తుల వారు అంటే ఆ జ్ఞానం మరి బయలుపరచబడిందా అని మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఏంటి? మర్మము దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టు అన్నారు. దేవుని జ్ఞానము మర్మమైనట్టు అనగానే అక్కడ జ్ఞానము అనగానే యేసుక్రీస్తుల వారు అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ జ్ఞానము ఎలా ఉందంట? ఆ జ్ఞానము ఈ మర్మ
ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి, అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం, ఆ జ్ఞానం గురించి పూర్వకాలంలో మనుషులకి ఎవరికి కూడా తెలియపరచబడలేదు. ఈ కాలంలో అయితే అపోస్తలులకి, పూర్వకాలంలో అయితే ప్రవక్తలకు, అంటే వీళ్ళకు మాత్రమే తెలుసు. ఎవరి గురించి? జ్ఞానం గురించి. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు. అందుకే అది మర్మం, అది సీక్రెట్. ఆ సీక్రెట్ని మరి ఎప్పుడు రాయించారు? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం 9వ వచనం చూద్దామండి. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఇక్కడ ఏం చేశారు? దానియేలు గారు ఒక ప్రవక్త. ఇప్పుడు దానియేలు గారికి ఏం చెప్తున్నారు? దానియేలు నీవు ఏం చేయాలి? ఈ మాటలు ఏం చేయాలి? మరుగు చేయాలి. ఇప్పుడు ఒక సీక్రెట్, దేవుని మర్మం గురించి కదా మనం ఆలోచిస్తున్నాం. ఒక వస్తువు మనం మన పిల్లలకి ఇచ్చామనుకోండి, ఒక వస్తువు మన పిల్లలకి మనం ఇచ్చి ఆ వస్తువుని ఏం చేయమంటాం? అరే ఇది ఎవరికి తెలియకుండా దాచిపెట్టు అంటాం. ఇప్పుడు ఇది మనకు అర్థమైతే దేవుడు కూడా ఏమని చెప్తున్నారు? ఇది సీక్రెట్. దానియేలు నువ్వేం చేయాలంటే ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపమని చెప్పి, క్రింది మాటలకు వచ్చేసరికి ఒకసారి మనం 9వ వచనం మనం చూడగలిగితే, అతడు ఈ సంగతులను అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. మన పిల్లలకు చెప్తాం, అమ్మా మరి నువ్వు దాచిపెట్టమని ఇచ్చావు కదా, దాన్ని ఏం చేయమంటావు? చూపించానా? తెచ్చేసానా అంటారు. అక్కడ ఇచ్చిందే దాచిపెట్టమని, అంటే దాని సీక్రెట్ అనే కదా. ఈ సీక్రెట్ని దాచిపెట్టమని చెప్తే ఇచ్చేసానా తెచ్చేసానా అని మాటికి చెప్తుంటారు కనుక, పిల్లల మనసును గ్రహించినటువంటి ఒక తండ్రిగా దానియేలు గారు చెబుతున్నారు. ఎప్పటి వరకు భద్రం చేయబడమంటున్నారు? అంత్యకాలం వరకు ఈ మర్మాన్ని ఏం చేయాలి? నువ్వు ముద్రించి గ్రంథాన్ని అలానే దాచిపెట్టు. ఇదిగో ఈ ముద్రింపబడిన కనుక దానియేలు నీవు సైలెంట్గా ఉండు, ఊరకుండము అని మరలా చెప్తున్నారంటే ఎందుకు? పిల్లలు తొందరపాటు ఎలాగైతే తొందరపడతారో అలాగే ఇక్కడ దానియేలు గారు కూడా దేవుడు చెప్తున్నారు. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు. ఏంటి ఆ సామెతని మనం ఆలోచించగలిగితే, పలక పెట్టాము టింగేయొద్దని. అంటే ఏంటి? ఇది పూర్వకాల సామెత. ఒరే అక్కడ మరి డ్రమ్స్ వాయిస్తారు కదా, ఆ డ్రమ్స్ వాయించడాన్ని సౌండ్ చేయకుండా అక్కడ పెట్టామరా, దాన్ని సౌండ్ చేయకుండా చూసుకోండి అని. ఇప్పుడు చెప్పిన తర్వాత పిల్లలు ఏ పిల్లవాడైనా ఊరుకుంటారా? ఊరుకుండరు. అది సౌండ్ ఎలా వస్తుంది? స్టిక్తో కొడితే ఎలా వస్తుంది, చేత్తో కొడితే ఎలా వస్తుంది, 2 స్టిక్లు తీసుకొని కొడితే ఎలా వస్తుందని దాని మీద ప్రయోగం చేస్తారు. అంటే మన పిల్లల్ని మన దృష్టిలో ఉంచుకొని ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, దేవుడు ఈ మాటలను, దేవుడు రాయించిన మాటలను కొంతవరకు సీక్రెట్గా ఉంచమన్నారు. ఆ సీక్రెట్గా ఉంచిన మాటలను అలాగే సీక్రెట్గానే ఉంచబడిందంటే లేదు. ఆ తర్వాత కాలానికి అవన్నీ కూడా దేవుని మాటలు మర్మమైనవి అన్నీ కూడా బయలుపరచబడింది. ఒకసారి మనం ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వర్షాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎవరన్న సంగతి, ఎందుకు వచ్చారు, ఆయన
చేయవలసిన మహా కార్యక్రమాలు ఏంటి, భూమి మీద ఈ లోకానికి అడుగు పెట్టినప్పుడు ఆయన ఏ పనులు చేయాలి, అవన్నీ ఎలా ఉంచబడ్డాయి? అవన్నీ మర్మంగా ఉంచబడింది, అవన్నీ సీక్రెట్గా ఉంచబడింది. అవన్నీ ప్రపంచానికి తెలుసా అంటే ప్రపంచానికి తెలియదు, ప్రపంచానికి అవన్నీ తెలియదు. ఇక్కడ అందుకే దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానం అనగానే మీకు వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? యేసుక్రీస్తుల వారు గుర్తుకు రావాలి. యేసుక్రీస్తుల వారే దేవుని జ్ఞానము. ఈ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపయోగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇదిగో ఒకవేళ వారికి కానీ తెలుసుంటే యేసుక్రీస్తు వారిని ఏం చేసిండ్రు? సిలువ వేసిండ్రు. కనుక ఇప్పుడు ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారిని ఎవరికైనా తెలుసా అంటే ఈ లోకాధికారులు కూడా ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలియపరచబడ్డారు దేవుడు? ఆ రోజు ప్రవక్తలకైతే ఆ జ్ఞానం ఏంటో తెలుసు. అందుకే ఆ జ్ఞానము అంత్యకాలం వరకు ఆ జ్ఞానాన్ని అలానే దాచిపెట్టండి, వాటి గురించి తెలియపరచొద్దని దేవుడు పదే పదే ఎందుకు చెప్తున్నారు? ఇదిగో ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే అంత్యకాలమందు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపయోగ ప్రభువుని సిలువ వేయక పోయింది. ఒకవేళ యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినట్టే రక్షకుడని ఒకవేళ తెలుసుంటే వాళ్ళు సిలువ వేసుండేవారా? వేసి ఉండకపోయి ఉంటారు అని చెప్తున్నారండి. ఇక్కడ ఒక సందర్భంలో ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ప్రయాణమే వెళ్తుంటారు. అప్పుడు గొప్ప తుఫాను కలుగుతుంది. గొప్ప తుఫాను కలిగినప్పుడు ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే కంగారు పడిపోతుంటారు. కంగారు పడిపోతున్నప్పుడు ఇదిగో ఎలాగ మరి మనమేమో ప్రయాణం చేస్తున్నాము, తుఫాన్ ఏమో బలంగా వచ్చేస్తుంది అని భయపడి కంగారు పడి ఇక మనము మన ఇళ్ళకి వెళ్ళమేమో అని అనుకున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తుఫానుని గద్దిస్తారు. తుఫాన్ని గద్దించినప్పుడైనా వాళ్ళు యేసుక్రీస్తుల వారు అంటే ఆ జ్ఞానం మరుగు చేయబడిన జ్ఞానాన్ని తెలుసుకున్నారంటే తెలుసుకోలేదు, అంటే వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు గ్రహించక ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూడగలిగితే మార్కు సువార్త 4వ అధ్యాయము వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడిచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునేది. అంటే ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదంట. అక్కడ ఉన్నటువంటి వారికి అంటే ఆ దోణిలో ఉన్నటువంటి వారికి ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వెళ్తున్నాయి కదా, సువార్త పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు వెళ్తున్నారు కదా. అలా వెళ్తున్నప్పుడు ఇదిగో నిద్రపోతున్నటువంటి యేసుక్రీస్తు వారు లేచి తుఫాను గద్దించగానే ఏమైంది? అణిగిపోయింది అనమాట. అంటే తుఫాను ఆగిపోయింది. సముద్రమును అక్కడ ఏమేమి లోబడ్డాయంట? ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి. అంటే ఆయన ఎవరో కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే ఇదిగో ఆయన సిలువ వేయకపోయి ఉంటారు అని ముందుగానే మనం చదువుకున్నాం కదా. ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూడగలిగితే యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఇదిగో మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారు అని వారి యొక్క శిష్యులను అడిగారంట. ఇదిగో మనుష్య కుమారుడు వచ్చాడు కదా, ఆయన ఎవరని చెప్పుకొనుచున్నారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏమని సమాధానం చెప్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఎర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ఇక్కడ క్రీస్తు వారు ఎవరికి తెలియలేదంట?
యేసుక్రీస్తు వారి గురించి అడుగుతున్నప్పుడు కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ఇర్మియా అనియు, లేదంటే ప్రవక్తల్లో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు కదా, వాళ్ళు ఎవరో ఒకరై ఉంటారులే అంటే ఆ జ్ఞానము మరుగు చేయబడింది. ఆ జ్ఞానము మర్మముగా ఉన్నది. మర్మమైనటువంటి జ్ఞానము భూమి మీదకి వచ్చి ఇదిగో లోకంలో ఉన్నటువంటి వారితో పాటు ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని ఎవరు కూడా గ్రహించలేదు. ఆ జ్ఞానాన్ని శిష్యులు కూడా తెలుసుకోలేదు. అందుకే కదా ఈయన ఎవరో అన్నారు. అంటే ఆయన ఎవరో తెలియదా? ఆయన ఎవరో తెలియదనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరో అక్కడ కార్యం చేసినప్పుడు అవును కదా ఈయన జ్ఞానం కదా, దేవుడు మరుగు చేయబడి ఆ మర్మం ఈయనేమో అని అనుకోండొచ్చు కదా. లేదండి, క్రీస్తుని వెంబడించిన వారు కూడా యేసుక్రీస్తు వారు ఎవరో నమ్మలేదు. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం మనం రాగలిగితే, మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనానికి మనం రాగలిగితే, యేసుక్రీస్తు వారు చెబుతూ రహస్యము ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుకే గాని ఏది మరుగు చేయబడలేదు. ఇదిగో రహస్యమైనది ఏది కూడా, అది ఏదైనా సరే రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుకే కానీ దాన్ని ఏది మరుగు చేయబడలేదు. ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, మనం ఫంక్షన్కి వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, కొన్ని శుభకార్యాలకు వెళ్తుంటాము, అలాగే రిటైర్డ్ ఫంక్షన్కి అలా వెళ్తుంటాం. అలా వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాచినో మన స్తోమతకి తగినట్లు, లేదంటే ఒక చిన్నదైన హాట్ బాక్స్, లేదంటే చిన్న క్యారీ బాక్స్, ఏదో ఒకటి తీసుకువెళ్తాం. ఇప్పుడు మనం మన వెంట తీసుకుని వెళ్తున్నటువంటి ఆ గిఫ్ట్ని అందరికి చూపించుకుంటూ వెళ్తామా, లేదంటే దాన్ని ప్యాక్ చేసుకుంటూ వెళ్తామా? ఎలా వెళ్తాం? ప్యాక్ చేసుకుని ఒక అట్టపెట్టిలో పెట్టి, మళ్ళీ ఆ అట్టపెట్టికి మళ్ళీ ఒక మంచి కలర్ఫుల్గా ఒక కవర్ పెట్టి, ఆ కవర్ పైన గ్రీటింగ్ కార్డు పెట్టి, ఇదిగో మేము ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నామని. అది ఎవరికి ఇచ్చామో వాళ్ళు ఏం చేస్తారు, ఆ గిఫ్ట్ బాక్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత, ఇది సీక్రెట్గా ఇచ్చారు కదా, దీన్ని ఓపెన్ చేయకూడదు కదా అని అలానే పెట్టేస్తారా? పెట్టరు. అది ఎప్పటి వరకు రహస్యం, ఎప్పటి వరకు మర్మం అంటే అక్కడ ఆ ఫంక్షన్ జరిగేంత వరకు అది సీక్రెట్. అది వాళ్ళ హాల్లోకో లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఓపెన్ చేసి ఆ పేరు రాసి ఉంటారు. ఎందుకు? ఇదిగో మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నాం, ఈ గిఫ్ట్ పైన నా పేరుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి, మా ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు దీనికంటే ఎక్కువగా తేవాలి. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ పెట్టారనుకోండి, గిఫ్ట్ ఒక హాట్ బాక్స్ పెట్టారనుకుందాం ఉదాహరణకి, ఒక చిన్న హాట్ బాక్స్ మనకి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మరి ఆ గిఫ్ట్ మనకి ఎవరు ఇచ్చారో వాళ్ళు గుర్తుపెట్టుకున్న తర్వాత వాళ్ళు 100 రూపాయలు లేదంటే 500 రూపాయలు ఖరీదు కలిగిన ఆ హాట్ బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం, ఈ 500తో పాటు ఇంకొంత వేసి ఒక కుక్కరో లేదంటే ఒక మిక్సీనో తీసుకెళ్ళిద్దాం అనుకుంటాం. అంటే ఎక్కువ ఖరీదు, నేను ఇచ్చిందే వారు ఇచ్చిన దానికంటే గొప్పగా ఉండాలని. ఆ గిఫ్ట్ మరి ఆ విషయంలో మనం ఎంతగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి గురించి ఇదిగో దేవుడు మర్మంగా ఎందుకు ఉంచారంటే, అంత్యకాలంలో యేసుక్రీస్తు వారు రావాలి. వచ్చినప్పుడు ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలాగైతే ఉన్నారో ఆ మనుషుని రూపాన్ని ధరించాలి, లోకులతో పాటే ఉండాలి. కానీ లోకులతో పాటు ఉన్నప్పటికీ లోకానికి వేరుగా ఉన్నారు, పాపుల మధ్యనే ఉన్నారు. కానీ పాపాన్ని అంటించుకున్నారంటే లేదు. అంటే యేసుక్రీస్తుల వారి దేవుని స్వరూపాన్ని అలా చూపించడానికి ఇదిగో భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. మరో ఉదాహరణ మనం ఆలోచన చేయగలిగితే, స్వాతంత్ర సమరయోధులు ఉంటారు కదా, స్వాతంత్ర సమరయోధుల వారి యొక్క విగ్రహాలను కొన్ని కూడలిలో అంటే సర్కిళ్లలో పెట్టుంటారు. ఇప్పుడు ఆ బొమ్మని తయారు చేస్తుంటారు, ఒక శిల్పి తయారు చేసి ఉంటాడు, రాతితోనో లేదంటే సిమెంట్తోనో తయారు చేసి ఆ చక్కగా తయారు చేయబడి ఉంటే ఆ బొమ్మని ఇప్పుడు ఏం చేయాలి, విగ్రహ ఆవిష్కరణ అంటే ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయాలని ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేదంటే ముఖ్యమంత్రినో వీళ్ళని ఆహ్వానిస్తుంటారు. ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసి
అనేక మందిని అక్కడికి ఆహ్వానించి అక్కడికి వచ్చిన వారందరి ముందర ఇప్పుడు ఏం చేయాలి? విగ్రహం ఇది ఎవరి విగ్రహం అని ఎవరికి తెలుస్తుంది? ఆ విగ్రహం ఎవరిదో అని తయారు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, తయారు చేయించిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రేక్షకులు తెలుస్తుందా? తెలియదు. తెలియకుండా ఏం చేస్తారు? దానికి ప్యాక్ చేస్తారు, గుడ్డతోనో లేదంటే పేపర్తోనో ప్యాక్ చేసి అక్కడ పెట్టి దాన్ని ఒక క్లాత్ కట్టి వాటికి ఫ్లవర్స్ అన్ని అలంకరించి అప్పుడు అందరి మధ్యలో అందరూ కేరింతలు కొడుతూ చప్పట్లు తడుతుంటే అప్పుడు ఓపెనింగ్ చేస్తారు. ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తుల వారు అంటే ఈ జ్ఞానము మర్మమైనట్లుగా, అంటే ఆ జ్ఞానం మర్మం అన్నారు కదా, ఆ జ్ఞానము మర్మమైనట్టుగా అంటే ఒకప్పుడు అంటే ప్రవక్తల కాలంలో అప్పుడు ఆ జ్ఞానం ఎలా ఉంది? మర్మమైనట్టుగా ఉంది. దేవుడు వారిని సీక్రెట్గా ఉంచారు. ఆ జ్ఞానమే యేసుక్రీస్తుల వారు. ఆ జ్ఞానమే భూమి మీదకి వచ్చింది. ఆ జ్ఞానమే ఇదిగో నేను అంటే నన్ను నమ్మిన వారు నేనే మార్గంలో సత్యంలో జీవంలో అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తుల వారు చెప్పారు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాలేడు అని అంత ఖచ్చితంగా చెప్పగలిగారంటే మరుగైనటువంటి జ్ఞానం, సీక్రెట్గా ఉన్న జ్ఞానం యేసుక్రీస్తుల వారే. కనుక ఇదిగో బోధకులుగా చెప్తున్నటువంటి వారు, బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారు మాకు మాత్రమే తెలుసు, మేము మాత్రమే సీక్రెట్స్ కనిపెట్టాము, ఇదిగో దేవుడు మాకు మాత్రమే బయలుపరిచాడు అని వారు చెప్తున్నటువంటి మాటలు వాస్తవం ఉందంటే వాస్తవం లేదు. వాస్తవం లేదని మనం ఎలా చెప్పగలం? బైబిల్ని పరిశీలించగలిగితే మనం చెప్పగలం. ఒకసారి మనము మత్తయి సువార్తలో ఒక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 26-27 వచనాలు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద ప్రకటించుడి. ఇందాక మనం ఆలోచించిన విధంగా మరి ఆ గిఫ్ట్ బాక్స్ కానివ్వండి అది సీక్రెటే, అలాగే అక్కడ విగ్రహావిష్కరణ అది సీక్రెట్గానే ఉంచారు. కానీ అది బయలుపరచబడిందా? అందరూ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేశారా? ఓపెన్ చేశారా? ఇదిగో ఆ మర్మమైనటువంటి దాన్ని. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, ఇదిగో రహస్యమని ఏదియో తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ఏం చేయాలి? వెలుగులోకి వెళ్ళి మీరు చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అని యేసుక్రీస్తుల వారే స్వయంగా చెప్తున్నారండి. మరణించే ముందు తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఏం చెప్తారు? నాన్న దగ్గరికి రారా, నీ చెవిలో ఒక సీక్రెట్ చెప్పాలరా. ఏంటంటే నేను ఫలానా వాళ్ళకి ఒక లక్ష ఇచ్చాను, ఫలానా చోట మన ఆస్తి పత్రాలు ఉన్నాయి, వారి దగ్గర తాకట్టు పెట్టాను, ఫలానా వాళ్ళకి ఇదిగో నేను కొన్ని బంగారు నగలు ఇచ్చాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, కనుక ఈ సీక్రెట్ నీకు చెప్తున్నాను రా. నేను మరణాంతరం అంటే నేను మరణమైన తర్వాత నువ్వేం చేయాలి? ఈ సీక్రెట్గా ఉన్నటువంటి మన ఆస్తి కానీ, మనం ఇవ్వాల్సిన అప్పులు కానీ, లేదంటే మనకు రావాల్సిన అప్పులు కానీ ఇవన్నీ నువ్వేం చేయాలి? మనకు రావాల్సింది నువ్వు రాబట్టుకో, మనం ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చే అని తన కుమారులకి తండ్రి ఎలాగైతే చెబుతారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు ఇదిగో నేను ఏ సంగతులు మీకు మీ చెవిలో చెప్పానో, మీకు ఏ సంగతులు మీకు చీకటిలో చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏం చేయాలి? వాటన్నిటిని వెలుగులో మీరు ప్రకటించండి, మీకు చెప్పిన మాటలు మీరు వెళ్ళి ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు ఇంతగా చెబుతున్నారండి. ఇదిగో మరి యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న శిష్యులే కాకుండా చివరిలో ఎవరు వచ్చారు? అపోస్తులైన పౌలు గారు వచ్చారు. పౌలు గారు తాను మాట్లాడితే ఏమని చెప్తున్నారో అన్ని జనుల గురించి అని ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన
నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. క్రీస్తు మర్మము, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా అని ఉన్నది కదా. అందుకే దేవుని జ్ఞానం అన్న ప్లేస్లో మనం క్రీస్తు అన్న పదాన్ని ఉపయోగించుకున్నాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనములు నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు నేను రాశాను. అంటే యేసుక్రీస్తుల వారిని గురించి ఎవరు కూడా రాశారంట? శిష్యులే కాదు, శిష్యుల్లా కాకుండా చివరిలో మరి అపోస్తులుగా ఉన్నట్టు అపోస్తులుగా ఒక్కడగా చేర్చబడి పౌలు గారు కూడా చెబుతున్నారు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు అంటే అపోస్తులు అంటే పౌలు గారని మనం ఎందుకు అంతగా గొప్పగా చెప్పగలుగుతున్నామంటే, ఇదిగో యేసుక్రీస్తుల వారు ఏ మర్మాన్ని అయితే శిష్యులకు చెప్పారో చివరిలో వచ్చినటువంటి అపోస్తులు కూడా పౌలు గారికి కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు కనుకనే ఇదిగో ఆ సంగతులు తెలియపరచబడిన సంగతుల గురించి మునుపు సంక్షేపంగా రాసితిని అని ఎఫెసీయులకు పత్రికను రాస్తూ చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారు శిష్యులకు వెళ్తూ ఏమని చెప్పారు? ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించిన తర్వాత అదే ఆ 16వ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఆ మాటల్లో వారు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా కనబడుతుంది. 16వ అధ్యాయం 20వ వచనంలో వారు వెళ్ళి ఏం చేశారంట? వారు బయలు వెళ్ళి వాక్యం అంతటా ప్రకటించిరి. వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా మాటలు, ఆ మాటలను సువార్తను ప్రకటించినట్లు కనబడుతుంది. ఆ ప్రకటించినటువంటి వీరు ఎలాగైతే ప్రకటించారో వీరికంటే ఎక్కువగా మరి పౌలు గారు కూడా క్రీస్తు గురించి ప్రకటించినట్లు కనబడుతుంది. ఒకసారి మనము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకోలేదు. ఇదిగో దేవుని సంకల్పం అంతా కూడా నేను దాచుకోలేదు అని పౌలు గారు చెబుతున్నారు. అంటే పౌలు గారు దేవుని మర్మాల గురించి ఏదైనా దాచుకున్నారా? ఇదిగో దేవుడు నాకు మాత్రం తెలియపరిచాడు, ఇదిగో చివరిలో వచ్చినట్టు నాకు మాత్రం తెలియపరిచాడు కనుక ఇది మర్మము అని పౌలు గారు చెప్పలేదు. ఇదిగో దేవుడు నాకు ఏ సంగతులు అయితే ఆ దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకోలేదు. ఇదిగో మీకు తెలపకుండా నేను దాచుకోలేదు అని చెప్తున్నారండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 6వ వచనము అలాగే 8, 11 వచనం మనం చూడగలిగితే, 3వ అధ్యాయము 6వ వచనము అలాగే 8, 11 వచనం. ఆ మర్మం ఏదనగా ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారు అనున్నది. ఆ మర్మం, ఆ సీక్రెట్ ఏంటంటే యేసుక్రీస్తుల వారు వీరికి చెవులో చెప్పారు కదా సీక్రెట్గా జ్ఞానం. ఆ జ్ఞానం, ఆ సీక్రెట్ ఏంటంటే ఇదిగో అన్యజనులను సువార్త వలన క్రీస్తు యేసునందు. ఇప్పుడు సువార్త వలన అన్యజనులు క్రీస్తు యేసునందు ఒక శరీరమందలి అంటే యూదులతో పాటు సమాన వారసులను. ఆ రోజు యూదులతో పాటు సమరయులే అయ్యా ఇదిగో మరి ఆ సమరయ స్త్రీ చెబుతున్నప్పుడు ఏమని చెప్తారు? నీవేమో యూదుడివి, నువ్వేమో గొప్పవాడివి, నేనేమో సమరయ స్త్రీని అని వాళ్ళ గురించి ఇదేంటి మీకు నేను త్రాగడానికి నీరు ఇవ్వడమా అని సమరయ స్త్రీ చెప్పినట్లు కనబడుతుంది. అంటే అంత గొప్ప అన్నమాట యూద జాతి. ఇక్కడ యూదులతో పాటు సమాన వారసులుగా ఎవరిని చేస్తున్నారు? అన్యజనులను. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినట్టు కనబడుతుంది. ఈ మర్మం ఏదనగా ఏంటి? ఆ మర్మము జ్ఞానం మర్మమైనట్టుగా ఉన్నదన్న కదా. ఆ మర్మం ఏంటంటే అన్యజనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటి అవయములను వాగ్దానంలో పాలివారనై ఉన్నారు అన్నది అని చెబుతూ క్రింది వర్షాలు మనం చూడగలిగితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము
చేయబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటును ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇదిగోండి చివరిలో వచ్చింది మరి అపోస్తలుడైన పౌలు గారికి అంటే ఆ మర్మం పూర్వకాలం నుండి మరుగైనటువంటి మర్మము ఎప్పటికి తెలియపరచబడింది? అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి వరకు. అంతేకాని ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో దేవుడి మర్మాల గురించి మేము చెబుతాము, బైబిల్ మీకు అర్థం కాదు, బైబిల్లో దేవుడు ఎన్నో మర్మాలు రాయించాడు కనుక ఇదిగో మేము చెబుతున్నదే వాస్తవాలు, మాకు మాత్రం దేవుడు బయలుపరిచాడు అని చెబుతుంటే వారి మాటల్లో వారి మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే చివరిగా ఉన్నటువంటి పౌలు గారికి మాత్రం దేవుడు తెలియపరచని ఇంత క్లారిటీగా సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు, ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు, అందరికీ తెలియాలని, అందరికీ చెప్పాలని, అందుకే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. అందుకే పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకును ఈ కృప అనుగ్రహించునని పౌలు గారు చెప్తున్నారండి. ఒకసారి మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనం చూడగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు చూసుకోవాలి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు పత్రికను రాస్తూ ఏమని చెబుతున్నారు? దేవుని వాక్యమును. ఈ దేవుని వాక్యము ఎలా ఉందంటే, దేవుని జ్ఞానము ఎలా ఉందంటే అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి ఈ మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం, అంటే సంపూర్ణముగా ప్రకటింపబడింది. ఏంటిది? మర్మము, దేవుని జ్ఞానము. ఆ జ్ఞానము తరాలలో యుగాలలో దాచి ఉంచినట్టు ఆ జ్ఞానము సంపూర్ణముగా ప్రకటింపబడింది. ఆ ప్రకటింపబడిన జ్ఞానాన్ని ఇదిగో మీకు తెలియపరుస్తున్నాను, నేను ఏది కూడా నేను దాచుకోలేదు అని పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రికలు రాస్తూ ఆయన చెబుతున్నట్లుగా ఉంది. మరి దేవుని మాటల్లో ఉన్న వాటిని తీసివేయచ్చా? దేవుడు రాయించిన బైబిల్లో నుంచి దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి దేవుని మాటలను ఎంతోమంది ప్రవక్తలు రాశారు కదా, మరి ఆ ప్రవక్తలు రాసిన మాటలు, దేవుని మాటలను బైబిల్లో ఉన్న వాటిని లేనట్టుగా చేయొచ్చా? చేయకూడదండి. అందుకే దేవుడు ఏమని చెప్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, చివరిగా ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము ఏమైందంట? సమాప్తమైనది. ఇప్పుడు దేవుని మర్మాలు ఉన్నాయంటే దేవుని మర్మము లేదు. ఇలా దేవుని మర్మాలు ఉన్నాయి అని చెబుతున్న వారికి వారి మీదకి వచ్చే శాపాలు ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఇదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను
విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. అలాగే తీసివేస్తే ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఇక్కడ ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఒకటి కలిపితే ఏముంది? కలిపితే తెగుళ్ళు. ఇప్పుడు కలిపి చెరుపుతున్న వారికి మరి ఏ నవలు మనం చెప్పకూడదండి. ఎందుకంటే అది వారికి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దేవుని మాటలు మరుగు చేయబడింది. ఒకప్పుడు ఆ జ్ఞానము మరుగైనది. ఆ జ్ఞానము యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించి వెళ్తూ శిష్యులకి ఇచ్చి వెళ్ళారు. ఇదిగో నేను మీకు ఏదైతే మీకు చెప్పానో వీటిని మీరేం చేయాలి? మరుగై ఉంచబడినది బయలుపరచబడక మానదు. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? వీటిని ప్రకటించండి అని సువార్తను ప్రకటన చేయమని చెప్పి వెళ్ళారు. ఈ 12 మంది శిష్యులతో పాటు చెవులో ఉన్నటువంటి అపోస్తలులు కూడా వారితో పాటు మరి సువార్తను ప్రకటన చేశారంటే ఆ శిష్యుల కంటే కూడా 12 మంది శిష్యుల కంటే కూడా ఎక్కువగా దేవుని పనిలో సువార్త పనిలో ప్రయాసపడిన వారు ఎవరైనా కానీ పౌలుగానే మనకు గుర్తొస్తారు. మరి ఆ శిష్యులు అలాగే పౌలు గారు వీరందరూ కలిసి ఎన్ని పుస్తకాలు రాశారు? కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఇప్పుడు ఏ మాటలైనా ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. కలిపిన తీసిన నాశనాన్ని వారే తెచ్చుకుంటారు. కనుక ఎందుకు దేవుని మర్మాన్ని మేము చెబుతాము, తరాలలో యుగాలలో దాచి ఉంచిన మర్మాన్ని మేము చెబుతాము. మేము మాత్రం చెబుతున్నామంటే మనం నమ్మొచ్చు అంటే మనం నమ్మకూడదు. మనం కూడా అలాంటి సంఘంలో నుంచి ఇదిగో దేవుని మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలను 25 సంవత్సరాలు పరిశీలించి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వాటిని అన్నింటినీ తట్టుకొని నిలవబడి ఇదిగో ఈరోజు వృద్ధాప్యంలో 74 సంవత్సరాలు మీద పడినప్పటికీ మన మధ్యన ఉంటూ మనందరికీ దేవుని మహాజ్ఞాన సంగతులను బోధిస్తున్నారు. వారే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు. ఆయన ఇదిగో ఇలాంటి సంగతులు, ఇలాంటి పాఠాలను మనకు రాసి ఉండకపోతే మనకి తెలిసిందేది కాదు. మనం అందరితో పాటు ఇదిగో దేవుడు మాకు మర్మాన్ని బయలుపరిచాడు అని చెప్పుకునే వాళ్ళతో మనం వెళ్ళిపోయేవాళ్ళం. కనుక దేవుని జ్ఞానాన్ని గురించి తెలుసుకున్న మనము దేవుని వరకు బ్రతుకుతూ ఆ దేవుని జ్ఞానాన్ని కొద్ది మందికైనా నేర్పిస్తూ దేవుడు ఉన్నటువంటి లోకానికి మనము కొద్ది మందినైనా నడిపించే వారిగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.